ఇది కర్బూజాలో ఇది ఒక రకం అనుకుంటండి. అక్కడ ముందు ఒకసారి పెట్టాను చూసారా, అక్కడైతే 2 వచ్చినాయండి. ఇదైతే ఒకటే వచ్చింది. ఇది మేము వేయలేదు విత్తనం, అది మేము వేయలేదు. ఈ 2 దానికి వచ్చినాయి. ముందు పెట్టిన దానికి 2 కాసినాయి, దీనికైతే ఒకటే కాసిందండి. ఇది తయారవుతుంది. మొన్నటి వరకు మా పాప ఇది ఇంకాయో తెలీదు, ఇది ఎలాగుంది అంది. కర్బూజాలో రకాలు ఉన్నాయి కదండి, మరి ఆ రకం అనుకుంటుంది. అందుకని ఇది ఇలా తయారైంది అనుకుంటా. మళ్ళీ ఇది కూడా రెడీ అవుతుంది. మారింది కదండి కలరు. మొన్నటి వరకు గ్రీన్ కలర్లో ఉండడం వల్ల మా పాప ఇది కర్బూజా కాదని పట్టుకుంది. కానీ ఇది కర్బూజానే. వచ్చేటప్పుడు అయితే మొక్క చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అప్పుడు పోయింది. ఇదిగో ఈ మూలకి ఇలా వెళ్ళిపోయింది. మాకు పాకించడానికి సరైన ప్లేస్ లేక ఒకటి ఇలా అయిపోతున్నాయండి. మాకు చిన్న వీడియో తీసానండి, 1 మినిట్. అందులో ఇంకా పచ్చదనం ఉంది. ఈరోజు చూడండి కలర్ ఎలా మారిపోయిందో. చూడండి, ఇది నీ పాదు ఇలా పాకిందండి. ఇది 3వ కర్బూజా అండి మాకు. ఇవి వేయలేదు కానీ విత్తనాలు మేము తిన్న కాయలు ఏమన్నా వేసామో ఏంటో మరి అలా వచ్చినాయి. హ్యాపీ అండి, బాగుంది. ఇందులోంచి ఏదో కొంచెం అలా వస్తుంది కానీ స్మెల్ వస్తుంది, బాగుంది. కోసేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ కోస్తే జ్యూస్ చేసుకోవచ్చు. జ్యూస్కే పనికొస్తుంది. అంటే ముందు కోసింది అయితే అప్పుడు నేను వారాహి అమ్మకి దండం పెట్టుకున్నాను నవరాత్రులు, అప్పుడు మొక్కల కింద కోసుకొని తిన్నాను. ఇదైతే జ్యూస్ చేస్తే 3 వస్తుంది. మన తోటలో కాసిన కాయ కదండి, హ్యాపీగా ఉంటుంది కదా తింటే. పట్టించుకోలేదండి ఈ మధ్యకాలంలో. మాకు తలపోటు పని ఒకటి తగిలితే దానికి తిరగడం, ఇంకా అలా వెళ్ళడం వల్ల మొక్కలు పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి కొంచెం మట్టి కూడా నాకు అవైలబుల్ అవ్వలేదండి, దొరకలేదు మంచి మట్టి. దానికోసం కూడా చూస్తున్నాను. లేకపోతే చాలా రకాలు పెడదాం అనుకున్నాను. ఓకే అండి, ఇది మందారం చూసారా, కోస్తా. మళ్ళీ మేము ఇలా పెట్టామేమో అనుకుంటారని అన్నిసార్లు చూపిస్తున్నాను మీకు. కొమ్ముకుంది కాయ, తీయాలి. రేపు కానీ నేను కానీ కోస్తా. సైజు అయితే బాగా వస్తుందండి. 2వది వచ్చింది, కొంచెం చిన్నది వచ్చింది, కానీ ఆ చెట్టుకి కాసినవి ముందు కాసినవి ఇది బాగా వచ్చింది సైజు.